తప్పు జరిగింది, దొంగ ఓట్లు ఉన్నాయి, ఆ రోజు బయట పెట్టాము, వెళ్ళి ఇచ్చేచ్చాము కూడా కంప్లైంట్, ఇవాళ కూడా ఇచ్చామండి. కమిషనర్ గా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎలక్షన్ కమిషనర్ దయచేసి ఒక మహిళగా నాకు అన్న చేతైనా పర్వాలేదు, జెన్యూన్ గా ఉంటండి, ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో, ఎంత అరాజకం చేస్తారు గమనించి చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అని మార్నింగ్ నుంచి నమోదైన శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి. మరి ఇవన్నీ సడన్ గా ఇలాగ దొంగ ఓట్లు అనేది పెంచుతూ వచ్చిన శాతం అనుకోవచ్చు. దీనికి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? 10 సంవత్సరాలు ఉన్నారు, 3 సార్లు గెలిపించుకున్నారు. అంత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను ఎంత పిచ్చిగా భయపడైనా వాళ్ళకి ఇవాళ ఈ చూపించిన ప్రజలకి ఆ లోపల లేడని ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి రాజకీయాలు అరాచకాలు అన్ని మహిళలు మొత్తం చేసి ఒక మహిళ ఎంత బాధిస్తారో ఎంత వాళ్ళ మీద బయటికి చెప్పలేదు. మంది ఉంటే ఏం చేస్తున్నారు సార్ మీరు? 1000 మంది ఉంటే ఏం చేస్తున్నారు? ఓటు వేయండి, వినియోగించుకోండి ఓటు హక్కుని. ఈ అరాచకాన్ని ఆపాలంటే మనం బయటకు వచ్చి ఓటు వేయాలి. టోటల్ గా ఎన్ని ఓట్స్ ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు గమనించారు మేడం? అది గమనించేంత టైం కూడా లేదు మాకు. ఈ తిరగడమే సరిపోతుంది. ఈ గొడవలు, ఈ రాద్ధాంతాలు, పొట్టుకోటాలు, కార్యకర్తలను కొట్టడాలు, రక్తం వచ్చేటట్టు కొట్టడము. దాదాపుగా ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి మేడం మార్నింగ్ నుంచి? షీటర్స్ బయటకు వచ్చి ఒక రౌడీ షీటర్ ని బయటకి తీసుకొచ్చి నుంచోని కార్యకర్తలను కొట్టిస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి? 2 రాష్ట్రాల నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఒక రౌడీ కాబట్టి రౌడీలు తెచ్చి పెట్టుకున్నాం. ఎంత అరాచకం ఇది! మంది బీహారా? మందే ఫస్ట్ ఉంటది, బీహార్ కూడా తర్వాతే ఉంటది. ఈ సిచ్యువేషన్ అవసరమా? ఇవాళ ఎంత హ్యాపీగా, ఎంత సైలెంట్ గా, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. మా గోపన్న ఉన్నప్పుడు మా కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ రోజు ఈ అరాచకాన్ని చూస్తే బయటికి రావాలంటే భయం వస్తుంది. ఇళ్ల మీద పడి బెదిరిస్తున్నారు. బూతుల్లో కూర్చున్న వాళ్ళు ఇళ్లకెళ్ళి బెదిరిస్తున్నారు, బూతులో కూర్చుంటే ఊరుకోమని. ఎలక్షన్ కమిషన్ కి మీరు ఇలా ఫిర్యాదు చేస్తున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తారు? తెలవలేదు అసలు. మేము ఆయనకి చెప్పడానికి కూడా ఆయన దొరకలేదు, తెలియదు కదా. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నని ఆపుతా నేను, ఎన్నని ఆపుతా? ఒక మహిళగా నన్ను నేను ఎక్కడికి వెళ్తే అక్కడ 40 మంది వస్తున్నారు నా వెనకమాల. అంటే మరి ఇప్పుడు క్లోజింగ్ టైం అయిపోతుంది మేడం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం? దండం పెట్టుకుని నా జూబ్లీహిల్స్ ప్రజలకి దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవ్వరికి భయపడవద్దు, ఎవ్వరికి బెదరొద్దు. ఎంత కుటుంబం బాధలో ఉండి బయటకు వచ్చాము, కుటుంబం అంతా మేము. దండం పెట్టి చెప్తున్నా, అందరూ బయటకు రండి ప్లీజ్, ఓటు హక్కు వినియోగించుకోండి. ఒక మహిళగా చెప్తున్నాను. పోలీస్ అధికారులు ఇలా బిహేవ్ చేయడం పట్ల మీరు మీ ఒపీనియన్ ఏంటి? పోలీస్ అధికారులు వన్ సైడెడ్ గా బిహేవ్ చేస్తున్నారు. అంతా అలాగే ఉన్నారు మొత్తం.
అందరూ వాళ్ళతోనే ఉన్నారు. జనాల్ని లాఠీ చార్జ్ చేస్తున్నారు ఏమన్నా అడిగితే, ఒక్కళ్ళ కూడా ఉండని ఉంటుంది. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఉండనిస్తున్నారు. చూసుకున్నట్లయితే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎండింగ్ వచ్చిన నేపథ్యంలో కూడా మాగంటి సునీత అయితే ఇప్పుడు వాగ్వాదానికి దిగారనే చెప్పాలి. అయితే అటు చూసుకున్నట్లయితే పోలీసులు కూడా వన్ సైడెడ్ గా ఉన్నారు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటున్నారు అనే నేపథ్యంలో కూడా ఆవిడ ఇక్కడ ధర్నాకి దిగిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ ప్రతినిధులు అటు నాన్ లోకల్ ప్రతినిధులు కూడా వచ్చి ఇక్కడ ఎలక్షన్లకి ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రలోభానికి గురి చేస్తున్నారనే కూడా మార్నింగ్ నుంచి వస్తున్న ఆరోపణ మనకి తెలుస్తుంది. అలాగే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎండింగ్ టైం ఇంకా గంట మాత్రమే మిగిలింది ఈ పోలింగ్ ముగియడానికి. ఇప్పుడు మాగంటి సునీత వచ్చి ఆల్రెడీ ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది ఎలక్షన్ కమిషన్, ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడానికి వీల్లేదు అని. కానీ ఇప్పుడు ఇక్కడ దొంగ ఓట్లు ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎలక్షన్ పోలింగ్ అయితే జరుగుతుంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఎలా కనిపించారు అనే దాని పట్ల కూడా ఇక్కడ వచ్చి వాగ్వాదానికి దిగుతున్నారని చెప్పాలి. అటు పోలీసు అధికారులు కూడా క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇంకా గంటన్నర మాత్రమే మిగిలింది, ఇప్పటికైనా జూబ్లీ హిల్స్ ప్రజలు బయటకు రండి, మీకున్న ఓటు హక్కునైతే మీరు వినియోగించుకోండి అని కూడా మాగంటి సునీత చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ పోలీసులతో కూడా ఆవిడ వాగ్వాదానికి దిగుతున్నారు, మీరు దయచేసి మాకు సపోర్ట్ చేయండి అని కూడా. కాకపోతే ఎలక్షన్ కమిషన్కు ఉన్న కొన్ని ఆదేశాల మేరకు మీరు షరతులతో కూడిన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మా మాట వినాల్సిందిగా కూడా అటు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ మాగంటి సునీత అయితే మేము తగ్గేది లేదు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు పోలీసు అధికారులు కావచ్చు అలాగే ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు మద్దతు పలుకుతుంది అని కూడా అటు మాగంటి సునీత అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రోజు ఉత్కంఠగా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల కమిషన్ లో జారీ చేసిన షరతులు ఎవరు కూడా పాటించడం లేదు. పోలింగ్ అనేది ఖచ్చితంగా ఇది అన్యాయంగా జరుగుతుంది, ఎవరు కూడా ఓట్లు వినియోగించుకోకుండా దొంగ ఓట్లనైతే నిర్వహిస్తున్నారు. దాదాపు ఎల్బీ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు అనేది పోల్ చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్న విషయం. అటు మాగంటి సునీత కొంతమంది వ్యక్తులతో తమ ప్రతినిధులతో అలాగే తమ పిల్లలతో కలిసి వచ్చి ఇక్కడ ధర్నాకు కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల డబ్బులు కూడా ఇస్తున్నారు, ఆటోలలో డబ్బులు పెట్టి కూడా పంచుతున్నారు అనే నేపథ్యంలో కూడా ఇక్కడ పొద్దున్న నుంచి కూడా ఆవిడ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలాగే చూసుకున్నట్లయితే మనము ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఇంకా ఎండింగ్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అలాగే మాగంటి సునీత ఏం చేయబోతున్నారు, అలాగే ఇప్పుడు వస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు, అసలు ఈ ఎలక్షన్స్ అనేవి నిజంగానే వన్ సైడెడ్ గా జరుగుతున్నాయా అనే ఆలోచనలు కూడా అందరికీ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి.